నమస్తే న్యూస్ 9 టుడేకు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వెంకటాచలంపల్లి గ్రామంలో సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి నెహ్రూ చౌక్ లో వారా విజయభేరి యాత్ర సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ స్టార్. రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా చేసిన వైసీపీని ఈడ్చి పారేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభ్యుదయాన్ని ఆశించే వారందరూ టీడీపీ కూటమిని బలపరచాలన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దకం శెట్టి. ఒక్క ఛాన్స్ పేరిట ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశారని ఆరోపించిన గణబాబు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మలసాల కుటుంబ సభ్యులు. కసింకోట మండలంలో మర్దలు సిరితో కలిపి ఇంటింట ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్ సతీమణి నివేదిత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 11వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో పెన్షన్ పంపిణీ కోసం చేపట్టిన చర్యలు వివరించారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమను అన్ని విధాలా ఆదుకుంటున్న జగన్కు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అండ్ కో వల్ల వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ ఆగిపోయిందని, అలాంటి చంద్రబాబు కూటమి నాశనం అవుతుందని లబ్ధిదారులు శాపనార్థాలు పెడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పెన్షన్ ఎంత వచ్చేది మీకు గుర్తుందా? 2019 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాం. కుల మత రాజకీయాలకు అతీతంగా పెన్షన్ అందిస్తూ వచ్చా. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 66 లక్షల మందికి పైగా పెన్షన్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. మాది దర్శి. మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి 3,000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే, ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళ్ళాము, ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు. ఇంకొక చోటకి వెళ్ళాను, అక్కడ కాదన్నారు. మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. మంచికైతే కాదు. మాకు వాలంటీర్లు కావాలి, వాలంటీర్ల వ్యవస్థ కావాలి. మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడడానికి మనుషులం బాగున్నాం. మోకాలు నొప్పి నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు. మంచికి కాదు ఆయనకి. ఆయన మట్టి కొట్టుకొని పోతాడా చంద్రబాబు నాయుడు? ఆయన
ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా, తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని. మా అమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు, గడప గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి ఆయన పథకాలు వచ్చున్నాయి మాకు. మాకు ఆ వ్యవస్థ కావాలి. వారంటరీ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము. వారంటీర్లు కావాలి మాకు, వారంటీర్లు కావాలి, వారంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3,000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు, నాకు మాట్లాడటం రాదు, నాకు చదువు లేదు, మీరు అర్థం చేసుకో. చాలా బాగా మాట్లాడావక్క. అనకాపల్లి నెహ్రూ చౌక్లో వారా విజయభేరి యాత్ర సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుగా డైట్ కాలేజ్ జంక్షన్ నుంచి రింగ్ రోడ్ జంక్షన్, పెరుగు బజార్ జంక్షన్ భారీ జనసంద్రం మధ్య ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్గా చేసిన వైసీపీని ఈడ్చి పారేద్దామని అన్నారు. మనం అధికారంలో రాగానే మొట్టమొదటిగా అనకాపల్లి నూకాలమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగ జరుపుకుందామని అన్నారు. చెరుకు విస్తృతంగా పండే అనకాపల్లి ప్రాంతంలో ఇంధనాలు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. డంపింగ్ యార్డ్ను తరలిస్తామని అన్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి బెల్లానికి పూర్వ వైభవం తీసుకొస్తానని తెలిపారు. అనకాపల్లి జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను, అనకాపల్లి బీజేపీ టీడీపీ బీజేపీ జనసేన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కొణతల రామకృష్ణ, సీఎం రమేష్, పీలా గోవింద్, సత్యనారాయణ, బుద్ధ నాగ జగదీష్, ద్వారపూడి పరమేశ్వరరావు మరియు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూకాలమ్మ తల్లి నుదుటి కుంకుమ మన అనకాపల్లి నియోజకవర్గం. తల్లి నూకాలమ్మ తల్లి దీవెనలతోటి ఇంత ఘనమైన స్వాగతాన్ని పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత పెద్ద మద్దతుతోటి మీ అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆడపడుచులు, పిల్లలు, యువత, పెద్దలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మా కూటమికి ఇంత బలమైన ఆహ్వానం, శుభాభివందనాలు తెలియజేయటం మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారాహి విజయభేరి యాత్ర ఒక మార్పు తీసుకురావడానికి, సుస్థిరమైన ప్రభుత్వం అందించడానికి, దానికోసం మద్దతుగా ఈ రోజున జనసేన పార్టీ తరపు నుంచి సీనియర్ నాయకులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు ఈ రోజున పోటీ చేస్తూ ఉన్నారు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మద్దతుగా భారతీయ జనతా నాయకులు పరమేశ్వరరావు గారు, అలాగే జనసేన నాయకులు పంచకల్ల రమేష్ గారు, నాగ జగదీశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా పీలా గోవింద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. పీలా గోవింద్ గారితో మాట్లాడుతుందాక పెద్ద మనసుతోటి మీరు మాకు మద్దతు తెలుపుతున్నందుకు ఈ మన అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలా చేస్తారో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు, మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా, రాష్ట్ర ప్రభుత్వం దిగువ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్ర అభ్యుదయాన్ని ఆశించే వారందరూ టీడీపీ కూటమిని బలపరచాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. సోమవారం ఉదయం గోపాలపట్నం ఆయన స్వగృహం నందు జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణబాబు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరిట ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సంపాదన ధ్యేయంగా భూదందాలే లక్ష్యంగా వైసీపీ పాలన సాగిందని పేర్కొన్నారు. ఆయనకి నాయకత్వం పట్టుకున్న నాయకుడు రేపు రాబోయే కాలంలో కూడా ఏదైతే మన విశాఖ వెస్ట్లో సమస్య మీద మంచి అవగాహన నాయకుడు కాబట్టి ఆయన ఎక్కువ మెజార్టీ గెలిపించుకొని మన ఎన్డీఏ పక్షంలో చంద్రబాబు గారికి అలాగే కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో టీడీపీని గెలిపించి మన విశాఖ వెస్ట్ నుంచి ఎక్కువ మెజార్టీ రాష్ట్రం 18 మెజార్టీ గెలిచారు. 2014-19లో 36 మెజార్టీ గెలిచారు. అదే మెజార్టీ కొనసాగిస్తూ ఆయనకి మంచి మెజార్టీ గెలిపించి రాబోయే కాలంలో మినిస్టర్ అయ్యి అందరూ కూడా మంచి సేవ చేయాలని కోరుకుంటూ నాన్ లోకల్ గా ఈ రోజు వచ్చి మేము ఉన్నామని షో వర్కులు చేస్తున్నారు. ఈ నాయకులందరికీ ఒకటే మాట చెప్తున్నాం, అతి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు చాలా అవేర్ అయి ఉన్నారు. ఎవరు మన కోసం మన కష్టాల్లో నిలబడతారని వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. ఈ రోజు డబ్బుతో రాజకీయం అన్నది 2024తో ఆగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. రానున్న 4లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు 175 నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తున్నారు. మా పశ్చిమ స్వీకారం చేసే విధంగా మేమందరూ కృషి చేసి పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈరోజు మీడియా ముఖంగా ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టిన విధంగా ఈరోజు మన రైతు బజార్ కానీ మన పాలిటెక్నిక్ కానీ విశాఖపట్నంలో భూములు తాకట్టు పెట్టే విధంగా రేపు ప్రైవేటు ఆస్తులు కూడా రుణాల కోసం బ్యాంకులకు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందనేటువంటి భయంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దీనన్నిటికీ కారణం పార్టీల కలయిక, రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఆలోచన చేస్తున్నారు. ఎక్కడైతే ఎవరికైతే ఏ సెక్టార్ అయితే ఇంకా ఆ ఆలోచనకు రాని వారికి ఇది ఒక సంకేతం. రాష్ట్రం మన పిల్లలు మన తర్వాత తరాల వారికి ఒక ఏదైతే ఒక విజనరీతో రావాల్సింది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, ఆ కొత్త రాష్ట్రానికి ఏ రంగాల్లో రాబోయే 25 ఏళ్ళలో లేకపోతే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఏ అంశాలపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి, అటు వ్యవసాయం, ఇటు విద్యుత్ రంగం, లేకపోతే విద్య, లేకపోతే ఆరోగ్యం, వీటితో పాటు మౌలిక సదుపాయాలు ఎక్కడికక్కడ కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ చేయాలని అనుకుంటే అది ఒక్క రోజులో జరిగే పని కాదు. కాబట్టి వాటికి ఒక ప్రణాళికాయుతంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటే ప్రణాళికలు సరికదా ప్రణాళికలు వేసేటువంటి ప్లానింగ్ అనేటువంటిది పక్కన పెడితే కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఒక మూల్చివేత పరిపాలన స్టార్ట్ చేసి ఆ తర్వాత కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ సంపద సృష్టించడం చేత కాక ప్రజలపైన భారం వేసి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి సంగతి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించారు. దాని ద్వారా ఈరోజు మీ ద్వారా అందరి ద్వారా మేము ఈరోజు 3 పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలో మలసాల భరత్, సతీమణి నివేదిత, సోదరి మాధురి, మరదలు సిరి పాల్గొని ఓటర్లతో మమేకమవుతూ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కుటుంబం సభ్యులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనకాపల్లి పట్టణం, కసింకోట మండలం, అనకాపల్లి మండలంలో భరత్ కుటుంబ సభ్యుల ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇందులో భాగంగా వారు ఇటు పట్టణంలో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ ప్రచారానికి వెళుతున్నప్పుడు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు. గడప గడపకు వెళుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి పట్టణం, కసింకోట మండలం, అనకాపల్లి మండలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, దేవస్థానం చైర్మన్లు, వైసీపీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారానికి సందర్భంగా ఈరోజు మేము ఇచ్చేసిన గ్రామం ఏంటంటే కొత్తపల్లి, బుచ్చేపేట. గత 3 వారాల నుంచి మేము తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే స్పందన. మేము ఏదో చెప్దాం అనుకుంటే వాళ్ళు అంతకన్నా ముందే మాకు చెప్పేసి మేము అంటే తిన్న చేతిని మేము నరుకోం కదా అని అంటున్నారు. అంతే, ఇంతకు మించి నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏది చెప్దామన్నా సరే ముందు వాళ్ళే వచ్చేసి, అమ్మ మాకు ఇన్ని పథకాలు అందుకున్నాం, ఇంత సేవ చేశారు జగన్ బాబు, మా ఇంటికి పెద్ద కొడుకులా నుంచున్నారు, మా పెద్ద కొడుకుని మేము గెలిపించుకోవా అని అంటున్నారు అందరూ. ఇంత ఆనందం, ఇంత విశ్లేషమైన స్పందన చూసి నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. సో మేము యూఎస్లో ఉండేవాళ్ళం.
ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. సో ఏదో సేవ చేయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చూసి, మాకు ఆయన పెట్టిన పేదోళ్ళకి చేసే సేవ చూసి మాకు కూడా ఏదో చేయాలని ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చాక మాకు ఒకటే అనిపించింది, అక్కడెక్కడో యూఎస్లో ఉండి వాళ్ళెవరికో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, మన ఊర్లో మనం పుట్టి పెరిగిన ఊర్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి భరత్ గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇక్కడ భరత్ గారిని అక్కడ జగన్ గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎంపీ క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేశారు బూడి ముత్యాల నాయుడు గారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. కాబట్టి ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో బండారు ప్రసాద్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బండారు ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని, నెల రోజుల పాటు అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అమ్మవారి జాతర ఈ నెల 7వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు నెల రోజుల పాటు జరిగే జాతరకు అన్ని శాఖల అధికారులతో చర్చించి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సోమవారం తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ జాతరలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి జిల్లా మరియు పట్టణంలో వేంచేస్తున్న నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు, కొత్త మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యే రోజు నుంచి ఈ ఉత్సవాలకి ఈ అనకాపల్లి పట్టణ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి చాలామంది భక్తులు వచ్చి రాత్రి ఇక్కడే కూడా నిద్ర చేసి జాగ్రత్త చేసి మళ్ళీ ఉదయం కూడా దర్శనం చేసుకునే ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ ప్రకారంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది అయినటువంటి భక్తులు వచ్చి ఇప్పటికే దర్శనాలు చేసుకొని వెళ్ళడం జరిగింది. రేపు ఉగాదిని కూడా పురస్కరించుకొని ఉగాదికి కూడా సుమారు 15,000 వరకు కూడా 15,000 నుంచి 20,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవించుకునే అవకాశం ఉన్నందువల్ల వారికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా మంచినీటి సౌకర్యం, ముఖ్యంగా చలవ పందిళ్ళు వేసవి దృష్టిలో ఉంచుకొని తాటాకులతో ఉన్నటువంటి చలవ పందిళ్ళు అన్నీ కూడా వేయడం జరిగింది. కాబట్టి వారందరూ కూడా వచ్చి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం పెందుర్తి జై భీమ్రావు భారత్ పార్టీ అభ్యర్థి జగవర్పు మల్లికార్జున తన స్వగ్రామం నుండి ప్రచారం చేయడం చందుర్తి గ్రామస్తుడైన మల్లికార్జునరావుని ఆడపడుచులు, అన్నదమ్ములు, ఊరు ప్రజలు పుష్పగుచ్చాలతో అభినందించారు. తదనంతరం ఎన్నికల ప్రచారానికి మల్లికార్జున ఇంటింటికి కరపత్రాలు అందించి తన అమూల్యమైన ఓటు కోర్టు గుర్తుకే ఇవ్వమని ప్రార్థించారు. చందుర్తి గ్రామంలో పుట్టి మా ఊరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ఎంతో ఆనందకరంగా ఉందని ఊరు ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జగవర్పు మల్లికార్జున్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఊరి పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నా స్వగ్రామం అయిన చందుర్తి గ్రామం నేను రావడం జరిగింది. 2003వ సంవత్సరంలో చదువు నిమిత్తం ఇదే ఊరు నుండి బయటికి వెళ్ళిన నేను అనేక సందర్భాల్లో పండగలకు ఏదైనా ఒక కార్యక్రమం, మంచి చెడు కార్యక్రమాలకు రావడం జరిగింది తప్ప ఒక బాధ్యతగా ఒక ఎన్నికల లాంటి ఒక వ్యవస్థలో వచ్చిన తర్వాత ఇదే నా మొదటి రోజు. కాబట్టి ప్రజలందరితో కూడా మమేకమై వాళ్ళందరి సూచనలు, సలహాలు వాళ్ళు ఆశీర్వదించాలని కోరి నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరికీ కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది, ఈరోజు ఎందుకు ఇదే పిఠాపురం నియోజకవర్గానికి రావాల్సి వచ్చింది, అన్ని విషయాలు కూడా నా సొంత ప్రజలు, నా కుటుంబ సభ్యులు, నా గ్రామస్తులు అందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఆశీర్వదించిన తరువాత ఈ ఎలక్షన్ ప్రచారానికి నేను రావడం జరిగింది.
ఇప్పటికే ఊరు అన్న తర్వాత రకరకాల మన మిత్రులందరూ కూడా ఏ పార్టీలో అయినా ఉండొచ్చు గాక, నేను కూడా దాన్ని గౌరవిస్తాను. కానీ ఏ పార్టీకి మీరు నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటు వేయండి అనే రైట్ నాకు ఉంది. కానీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మేము ముందుకు వచ్చాను కాబట్టి నేనైతే మిమ్మల్ని ఎవరిని కూడా ఓటు వేయండి అని అడగను, వేస్తాను. నా పనులు నచ్చాయి. రంపచోడవరం ఏజెన్సీలో విలీనమైన 4 మండలాల్లో వైసీపీ పాలనపై తిరుగుబాటు మొదలైంది. కోనవరం మండలం కూటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఈ 5 ఏళ్ల కాలంలో మీ ప్రభుత్వం ఏం చేసిందని, మళ్లీ ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకు వచ్చారని స్థానిక గిరిజన యువత ఎదురు తిరిగింది. దాంతో అనంతబాబు వర్గీయులు వారికి సమాధానం చెప్పలేక వారిపై దాడికి దిగారు. దాడికి గురైన గిరిజనులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వద్ద గిరిజన మహిళలు వైసీపీ ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయాలను వివరించారు. అసెంబ్లీలో మా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడే వంతల రాజేశ్వరి లాంటి వారే ఎమ్మెల్యేగా కావాలని పోడియం సావిత్రి అన్నారు. పనిచేసే నాయకులు కావాలా మాకు మేడం. అది మమ్మల్ని కొట్టే వాళ్ళు మాకొద్దు, చంపే వాళ్ళు మాకొద్దు. మొత్తం ప్రతి సంవత్సరం మేడం గోదావరి వస్తే మునిగి తేలి దిక్కు దివానం లేకుంటున్నారు. ఆ టైం వచ్చేసి కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలు ఇచ్చారు. ఆ రోజు మొన్న అంటున్నారు ధనలక్ష్మి గారు ఏమంటున్నారు, పోలవరం డబ్బులు ఇస్తాం మేము గెలుస్తాం. 4 సంవత్సరాలు గెలిచారు, ఏమి ఇచ్చారు మేడం? ఇచ్చారా? మాకు మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో నిలదీసి అడిగే వాళ్ళు కావాలి మేడం. జై వంతల రాజేశ్వరి, జై వంతల. ఈ రోజు అక్కడ దళితుల్ని చంపేసి అక్కడ గెదిమేసరికి ఇటు ఎలక్షన్ల అధికారం అన్నారు మేడం. మీరు పగలు వెళ్ళండి జనాల దగ్గర అన్నారు. నైట్ పూట గిరిజనుల గ్రామాలకు వెళ్ళి గిరిజనులని కొట్టే హక్కు, బెదిరించే హక్కు అనంతబాబుకి ఏముంది మేడం? మా ఏరియాలో ఎందుకు వస్తున్నారు మేడం? అసలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసమే ఆలోచించిన మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చూడాలన్న తపన ప్రతి ఒక్కరిలో కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తన ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అడుగడుగునా ప్రజాశీస్సులతో ముందుకు వెళుతూ ఆదివారం సాయంత్రం గురుగుబిల్లి మండలం లఖనాపురం, నాగూరు, కారివలస, చిలకం గ్రామాల్లో ఆమె తన ప్రచారాన్ని కొనసాగించింది. ఆమె రాకతో గ్రామంలో కొత్త ఉత్సాహంతో కార్యకర్తలు, ప్రజలు జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఆహ్వానం పలికారు. టీడీపీ పార్టీ అభ్యర్థి ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేని వ్యక్తి అని ఆమె విమర్శించారు. గత నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పరీక్షితరాజు, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు బాపూజీ నాయుడు, ఎంపీపీ రామారావు, డి ధనుంజయ నాయుడు, కేతిరెడ్డి అచ్యుతరావు, కురుమి నాయుడు, బి తాతబాబు, మిర్యాల సింహాచలం, అల్లు సింహాచలం, అక్కేన వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు. సమర్థకున్నటువంటి నాయకురాలుగా ఈరోజు నేను పేరు సంపాదించుకున్నాను ప్రజల్లో అని చెప్పి, సమర్థురాలైనటువంటి పుష్ప శ్రీవాణి కావాలా? కనీసం ఏ సమస్య మీద కూడా అవగాహన లేదు, ఏ రోడ్డుకి ఏ గ్రాంటో తెలియదు. ఒకవేళ ఒక సమస్య వచ్చిందని ఎవరైనా వెళ్తే ఏ అధికారికి ఫోన్ చేయాలో కూడా తెలియనటువంటి అసమర్థురాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అవును, నేను అసమర్థురాలు. ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో 5 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ తెలిపారు. శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా పట్టణంలోని నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని సోమవారం దాడి రత్నాకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమ్మవారి జాతర పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేస్తారన్నారు. ఇప్పటికే ఎండల తీవ్రతతో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో దాడి ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ కన్వీనర్ సుధీర్, ఎన్ఎస్ఎస్ టీం సభ్యులు, మాజీ కౌన్సిలర్ కోటిపల్లి జేజిబాబు,
ఇంటి త్రినాథ్, మొల్లి రమణబాబు, కోటిపల్లి శ్రీను, మల్ల రామచంద్రరావు, గాజుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా మరి ఈరోజు అలాగే రేపు ఉగాది నామ సంవత్సరం కూడా ఈ నెల రోజుల పాటు జాతర కొనసాగుతోంది. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం మరి వివిధ ప్రాంతాల నుంచి అనేక లక్షల మంది జనాభా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అందులో భాగంగానే వారందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి మరి వేసవి తీవ్రత కారణంగా ఇప్పటికే మరి టెంపరేచర్ పెరిగి వేళ వడగాల్పులు విపరీతంగా ఉన్నాయి. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, వేసవి శిబిర కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అమ్మవారి గుడి ఎదురుకుండా. అదేవిధంగా ఈరోజు రేపు అలాగే ప్రతి ఆదివారం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో దీన్ని మజ్జిగ వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా వేసవి కాలంలో పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా ఇప్పటికే గాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున మా డైట్ కాలేజ్ ఎదుర్కొన్న హైవే మీద ఒక పాయింట్ చల్లని మంచినీరుని, తాగునీరుని అందించే విధంగా రోజు కూడా ఆ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూకాంబిక ఆర్చ్ దగ్గర బస్ స్టాప్ దగ్గర కూడా మరి ఈ 2 నెలల పాటు కూడా పూర్తి స్థాయిలో ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వెంకటాచలంపల్లి గ్రామంలో సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి నెహ్రూ చౌక్లో వారా విజయభేరి యాత్ర సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ స్టార్. రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా చేసిన వైసీపీని ఈడ్చి పారేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభ్యుదయాన్ని ఆశించే వారందరూ టీడీపీ కూటమిని బలపరచాలన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకం శెట్టి. ఒక్క ఛాన్స్ పేరిట ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశారని ఆరోపించిన గణబాబు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మలసాల కుటుంబ సభ్యులు. కసింకోట మండలంలో మరదలు సిరితో కలిపి ఇంటింట ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్ సతీమణి నివేదిత. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.